హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గుంత పొంగనాలు ఎలా చేసుకోవాలో చూద్దాం. గుంత పొంగనాలకు కావలసిన పదార్థాలు: నేను కొంచెం దోసపిండి తీసుకున్నా, అందులోకి ఒక చిన్న ఉల్లిపాయ, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, కల్లెమాకు, ఒక 4-5 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకోవాలి. ఒక గంట ముందు నానబెట్టుకున్న శనగపప్పు, కొంచెం సాల్ట్, నా తాను అల్లం లేదు కాబట్టి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. ముందుగా పచ్చిమిర్చి, కల్లెమాకు, కొత్తిమీర, ఆనియన్స్, ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, కొంచెం శనగపప్పు. ఈ శనగపప్పు వేయడం వల్ల మనం గుంత పొంగనాలు తినేటప్పుడు మన పంటి కింద తగులుతుంటే చాలా టేస్ట్గా ఉంటాయి, బాగుంటుంది. దీనిలోకి టమాటో చట్నీ అయినా సరే, కొబ్బరి చట్నీ అయినా సరే బాగుంటుంది. నేను దీనిలోకి ఇప్పుడు టమాటో చట్నీ చేస్తాను, చూడండి. ఇలా కలుపుకోవాలి. మరీ లూజ్ కాకుండా మరీ టైట్ కాకుండా చేసుకోవాలి. లూజ్ అయితే గుంత పొంగనాలు ఎల్లయి అందులో నుంచి ఎల్లయి అతకపోయినట్టు అవుతుంది. ఇలా చేసుకుంటే సరిపోతుంది. గుంత పొంగనాలకు టమాటా చట్నీకి కావలసిన పదార్థాలు: టమాటాలు, కొంచెం చింతపండు, ఇందులోకే కొత్తిమీర, పుదీనా, కల్లెమాకు, కొంచెం ఒక 2-3 టేబుల్ స్పూన్ నువ్వులు. ఈ నువ్వులు వేయించుకొని గ్రైండ్ చేసుకుందాం. తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఇందులో పచ్చిమిర్చిని, జీలకర్ర వేసుకుందాం. అలాగే ఎల్లిపాయలు వేసుకుందాం. కొంచెం చేసుకుందాం. ఇప్పుడు టమాటాలు ఫ్రై చేసుకుందాం. ఇందులోకి 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్. ఇది మనం పోసి వేసుకునే అవసరం ఏముండదు. ఇలాగే మిక్స్ చేసుకొని అలాగే తినవచ్చు. ఇందులో ఒక స్పూన్ పసుపు, సాల్ట్ ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. మగ్గనిచ్చినాక మిక్స్ చేసుకుందాం. టమాటా చట్నీ రెడీ అవుతుంది. ఇప్పుడు పొంగనాలు ఎలా వేసుకోవాలో చూద్దాం. ఈ గుంతలలో ఒక్కొక్క 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పిండి వేసుకుందాం. ఇలా అన్నిట్లల్లా వేసుకుందాం. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. సేమ్ బోండాలు తిన్న ఫీలింగ్ వస్తుంది. గుంత పొంగనాలు తిన్నా కానీ ఆయిల్ తక్కువ పడుతుంది. చిన్న మంట మీదనే ఉడికించుకోవాలి గుంత పొంగనాలు. పక్క కాలినాక మళ్ళీ రెండో పక్క వేసుకొని కాల్చుకుంటాం. ఇందులోకి మనం కొంచెం సోడా కూడా వేయలేదండి, అయినా కానీ ఎంత బాగా ఉబ్బినాయి చూడండి. పిండి కలుపుకునేటప్పుడే మంచిగా పర్ఫెక్ట్గా కలుపుకోండి, చాలా బాగా వస్తాయి. ఎంతో టేస్టీ గుంత పొంగనాలు రెడీ. టేస్ట్ చేసి చూద్దాం. లోపల కూడా ఎంత బాగా పర్ఫెక్ట్గా ఉడికినాయి.